చివరికి గెలిచింది డబ్బు కాదు, మనస్సు. ఒక గ్రామంలో రవి, సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. రవి చాలా తెలివైనవాడు, కానీ కొంచెం స్వార్థపరుడు. సురేష్ మాత్రం మంచి మనసున్నవాడు. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసేవాడు. కాలం గడిచింది, ఇద్దరూ పెద్దయ్యారు. రవి వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించాడు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, భూములు అన్ని కొనుగోలు చేశాడు. సురేష్ మాత్రం సాధారణ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు భారీ వర్షాలు పడ్డాయి. గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది. రవి తన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాడు. సురేష్ మాత్రం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గ్రామస్తులను రక్షించడం మొదలుపెట్టాడు. వృద్ధులను సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లాడు. చిన్నపిల్లలకు ఆహారం అందించాడు. కొన్ని రోజుల తర్వాత వరద తగ్గింది. గ్రామ ప్రజలందరూ సురేష్ ని హీరోలా చూశారు. అదే సమయంలో రవి వ్యాపారానికి పెద్ద నష్టం వచ్చింది. అతను అప్పుల్లో కూరుకుపోయాడు. సహాయం కోసం చాలా మందిని అడిగాడు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు సురేష్ గ్రామస్తులను కూడగట్టి, రవి కూడా మనవాడే, ఇప్పుడు అతనికి మన సహాయం చాలా అవసరం అని అన్నాడు. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి రవికి సహాయం చేశారు. దానికి రవి ఆశ్చర్యపోయాడు. నేను డబ్బు సంపాదించాను, కానీ మనుషులను సంపాదించలేదు. నువ్వు మనుషులను సంపాదించావు, అదే అసలు సంపద అని సురేష్ తో అన్నాడు. ఆ రోజు నుంచి రవి కూడా ఇతరులకు సహాయం చేయడం మొదలు పెట్టాడు. గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులుగా, మంచి మనుషులుగా పేరు తెచ్చుకున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే, డబ్బు మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ మంచి మనసు, మంచి సంబంధాలు కష్టకాలంలో మనల్ని కాపాడుతాయి. అదే నిజమైన సంపద. కోట్ల రూపాయలున్న వ్యక్తికి చివరికి అర్థమైన జీవిత సత్యం ఇదే. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ స్టోరీ మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.